దర్శనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని బుధవారం మిస్ ఏషియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. రష్మి ఠాకూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనమైన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని, అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏషియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని, దాంతో పాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను. సో దానికి తగిన వీవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ, ఇండియా వైడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి బ్యూటీ ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్స్ ని టేకప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ పాజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి. సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని నా ఫీల్. అదేవిధంగా మీ ఇచ్చే సలహా ఏంటి ఆంధ్రప్రదేశ్ కి? నేను ఇప్పుడు లాస్ట్ టర్మ్ కి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూశాను. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది. డెఫినెట్ గా ఇంకో 2 ఏళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు. ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను. సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను. అంతే మనశ్శాంతిగా ఉంది. సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎందుకంటే అట్లాంటి